అందరికి ప్రైజ్లాడండి. బాగున్నారా? యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. నేను మరొక వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎందుకు సువార్త లోకానికి అందిస్తారు? ఎందుకు వారు మైకులు తీసుకొని వారు వీధి సువార్త చేస్తారు? ఎందుకు యేసు ప్రభు గురించి ప్రకటిస్తారు అనడానికి కారణాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. దీనికి ఆధారం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఎందుకు క్రైస్తవులు అనేకులకు సువార్త అందిస్తారు? చాలామంది హిందూ సోదరులు మత ప్రచారం మీరు ఎందుకు చేస్తారు అని క్రైస్తవులను అడుగుతూ ఉంటారు. కనుక దీనికి కారణం ఏంటి? వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యేసు ప్రభువు వారు తనది విశ్వాసం ఉంచిన వారికి చెప్పిన ఆజ్ఞ ప్రకారం, వారికి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు ఈ సువార్త పని చేస్తారు. దానికి ఆధారం ఎక్కడ ఉన్నది అని ఆలోచిస్తే, యేసు ప్రభువు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరమునకు పోకమునుపు కొన్ని చివరి మాటలు తన శిష్యులకు మరియు తన విశ్వాసం ఉంచిన వారందరికీ, విశ్వాసము ఉంచబోయే వారందరికీ అందిస్తూ వచ్చాడు. ఏ మాటలు అవి అని చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ విధంగా మార్కులో చూస్తాం, లూకాలో చూస్తాం, యోహాన్లో చూస్తాం, మరియు అపోస్తలుల 1వ అధ్యాయంలో చూస్తాం. ఏమి చెప్పాడు యేసుక్రీస్తు వారు అని ఆలోచిస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తాను తన శిష్యులకు బోధిస్తున్న సంగతులు. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక ఇక్కడ యేసుప్రభువు వారు ప్రాముఖ్యంగా చెబుతున్న మాట ఏంటంటే, 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక యేసుప్రభుని విశ్వాసం ఉంచిన నాలాంటి వారికి, అనేకులకు యేసుప్రభు చెప్పిన మాటలు మరియు ఆజ్ఞ ఏమిటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కనుక యేసుప్రభు తన విశ్వాసం ఉంచిన శిష్యులతో ఏమంటున్నారంటే, మీరు వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎవరికి శిష్యులుగా చేయాలి అంటే, నాకంటే యేసుప్రభు వారికి. ఎందుకు యేసుప్రభు వారికి మనుషులు శిష్యులు అవ్వాలి అని ఆలోచిస్తే, యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 23:10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? సమస్త మానవాళితో మాట అంటున్నాడు. కేవలం మన శిష్యులతో మాత్రమే కాదు, సమస్త మానవాళితో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒకటి మీ గురువు. కనుక ఈ లోకంలో ఎవరు కూడా గురువులు అనడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఈ గురువులందరూ ఇతరుల యొద్ద నేర్చుకోవలసిన వారే. నేనైనా సరే, ఇంకెవరైనా సరే. నేను ఒక దైవ సేవకునిగా లోకానికి సువార్త అందిస్తున్నాను, సంఘానికి వాక్యం చెప్తున్నాను.
లోకంలో ఎన్నో రకాల విద్యా వ్యవస్థలు ఉన్నాయి, జ్ఞానం బోధించేవాళ్ళు. వీళ్ళందరూ టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్లు కానీ, ఇంకెవరైనా సరే, ఎంత గొప్ప విద్యావేత్త అయినా, జ్ఞానం అందించే బోధకులైనా, వీళ్ళందరూ ఇతరుల యొక్క విని నేర్చుకొని జ్ఞానము పెంపొందింపజేసుకొని అలా జ్ఞానమును లోకానికి అందిస్తున్నారు. వీరి జ్ఞానం అంతా అసంపూర్ణమే. అది నేను కూడా, ఏ మనుషుడు కూడా భూమి మీద పరిపూర్ణ జ్ఞాని కాదు. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానవంతుడైన దేవుడు ఒకడే. ఆయన పేరు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. రోమి రాసిన పత్రిక 16వ అధ్యాయం మాట రాయబడుతుంది చివరి మాటల్లో. కనుక ఒకే ఒకడు పరిపూర్ణ జ్ఞాని, ఆయన దేవుడు. కనుక ఆ దేవుడైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే క్రీస్తు ఒకడే మీ గురువు. కనుక ఈయన గురువు అనే పదానికి చీకటిలో నుండి వెలుగులోకి నడిపించువాడని అర్థం. కనుక ఈ గురువు ఎలాంటి వాడంటే ఈయన సృష్టికర్త అయిన గురువు. ఈ గురువు ఒకరి దగ్గర శిష్యరికం చేసి విద్యను అభ్యసించిన వాడు కాదు, జ్ఞానమును అభివృద్ధి చేసుకున్నవాడు కాదు. ఈయన జ్ఞానమును సృష్టించినవాడు, జ్ఞానమును బోధించువాడు. ఈయనలో నుండి జ్ఞానం వస్తుంది. జ్ఞానమునకు ఆధారం ఈయనే, సత్యమునకు ఆధారం ఈయనే, జీవమునకు ఆధారం ఈయనే. జ్ఞానము, సత్యము, జీవము, మార్గము, సకల విధములైన గొప్పతనమునకు ఈయనే ఆధారం. కనుక ఈయన ఒకటి గురువు. ఈ గురువు తన శిష్యులతో అంటున్నాడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు తన శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళండి లోకానికి, వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కనుక సమస్త మనుషులను శిష్యులుగా చేయమన్నాడు. కానీ నా పరిచయం నాకు అర్థమైందంటే సమస్త మనుషులు అంటే యేసుక్రీస్తుకు బయట ఉన్న వాళ్ళందరూ, యేసుక్రీస్తుని కలిగి ఉండని వారందరూ ఎవరికి శిష్యులు అంటే సైతానికి దాసులు, సైతానికి శిష్యులు. దేవువాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అదేవిధంగా రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, క్షమించండి మన ఫ్రెండ్స్ చెప్తాను ఖచ్చితంగా, రోమ 3వ అధ్యాయంలో 10 నుంచి భక్తుడు రాస్తున్నాడు. రోమ 3:10 నుంచి, ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడూ లేడు, దేవుని వెతుకువాడెవడూ లేడు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పరికిమాలిన వారేది, మేలు చేయవాడు లేడు, ఒకడైన లేడు. వారు గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేదురు. వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించినవి పగయు ఉన్నవి. రక్తం చిందించకు వారి పాదం ప్రగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. కనుక ఏమన్నా భక్తులు అంటే నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. కనుక మనుషులందరూ బై బర్త్ అందరూ సైతానికి దాసులు, సైతానుకు సేవకులు, పాపమునకు దాసులు, పాపమును అభ్యసిస్తున్నవారు. కనుక మనుషులందరూ పాపాత్ములే, అందులో నో డౌట్. కనుక అందరిలోనూ పాప స్వభావం ఉంది. పాపం అంటే అర్థం ఏంటంటే అక్రమముగా జీవించుట, అక్రమములో జీవించుట. పాపం అంటే అర్థం ఏంటంటే అక్రమంగా సంతోషించుట, అక్రమములో సంతోషించుట. కనుక పాపం అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. కనుక దేవుని ఆజ్ఞలు మానవునికి దారి చూపిస్తాయి. దేవుని ఆజ్ఞలు అనేటివి మానవుని కట్టడి చేస్తాయి. మనుషులు పాపాత్ములు కనుక మనుషులకి దేవుడు ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చింది. ఇదే పరిశుద్ధ గ్రంథము ఏం సెలవిస్తుందంటే ధర్మశాస్త్రం అనేది నీతిమంతుల కొరకు కాదు, పాపాత్ముల కొరకే. పాపాత్ములను కట్టడి చేయడం కొరకే ధర్మశాస్త్రం. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 8 నుంచి నేను చదువుతాను, గమనించాలి. అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండినలా అట్టి వానికి నియమింపబడినే కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎరిగిన వాడై
నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించడంలా ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. కనుక ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే మనుషులు ఎలా జీవించాలి, మనిషి తోటి మనిషితో ఎలా ఉండాలి, మనిషి దేవునితో ఎలా ఉండాలి అని చెప్పేది ధర్మశాస్త్రం. లేక సింపుల్గా చెప్పండి పదాజ్ఞలలో 3 భాగాలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు 3 భాగాలకు మనం విభజించుకోవాలి. మొదటి భాగం ఏంటంటే మనుషుడు దేవునితో ఎలా ఉండాలి, మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే మనుషుడు తండ్రితోనూ తల్లితో ఎలా ఉండాలి, అది రెండో భాగం. మూడో భాగం ఏంటంటే మనుషుడు తోటి మనిషితో ఎలా ఉండాలి అనేది మూడో భాగం. కనుక మనుషులందరూ ఎవరంటే సైతానికి దాసులు భయపడితే, అందుకే మనుషులకు దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. మనుషులు పెరిగే కొద్దీ ఈ ఆజ్ఞలు తెలుసుకోవాలి, ఈ ఆజ్ఞల ప్రకారం జీవించాలి, ఈ ఆజ్ఞలు అభ్యసించాలి. అందుకే మనుషుల చేత కాదు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడం. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు మనిషికి ఇబ్బందికరంగా ఉంటాయి. చెడ్డోనికి అబద్ధికునికి అబద్ధాలు చెప్పొద్దంటే ఎంత కష్టమో, ఒక తాగుడుబోతుకి తాగొద్దంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఒక తిరుగుబోతుకి వ్యభిచారం చేయదంటే ఎంత కష్టంగా ఉంటుందో, అదే పాపం చేసేవానికి పాపం చేయొద్దురా అంటే అంత కష్టంగా ఉంటుంది. కనుక మనుషుడు పాపమునకు దాసుడు కనుక పాపం చేయుటకు వెంపర్లాడతాడు. అందుకే పాపమును జయించడం మానవుని చేత కాదు, పాప స్వభావమును జయించడం మానవుని చేత కాదు, సైతాన్ని జయించడం మనిషి చేత కాదు, శరీరమును జయించడం మనిషి చేత కాదు. మనిషి ప్రాణమునకు ఆ శక్తి లేదు. మానవుని ఆత్మ క్రీస్తుకు బయట చనిపోయింది, అది పనిచేయదు. కనుక యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి జన్మించి జీవించి ఆయన అనేకమైన పరలోకపు సంగతులు బోధించి అసమానమైన కార్యములు చేసి తాను మానవుల పక్షంగా మానవుల కొరకే చనిపోయి సమాజీవుడు తిరిగి లేచాడు. ఆయన చనిపోవడం మన కొరకు, సైతానికి తను తాను అప్పగించుకొని, సైతాను చేత మోసపోయిన మానవులకు తనను తాను అప్పగించుకొని ఆయన చంపబడి సమాజీవుడు 3 దినం తిరిగి లేచాడు. ఇది జరిగింది బైబిల్ నందు, ఇది సత్యం. ఆయన శిష్యులు ఈ సంగతులు చూచారు, పరిశుద్ధాత్మ చేత ఈ మత్తయి సువార్త నుంచి రాస్తూ వచ్చారు. కనుక ప్రియులారా, ఎందుకు క్రైస్తవులు ఈ మత ప్రచారం చేస్తారంటే, మత ప్రచారం అంటే ఇది సత్య ప్రచారం. మతం అనే పదానికి అర్థం ఏంటంటే బైబిల్ చెప్పేది నిర్వచనం విశ్వాసం. కనుక యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి అని ఎందుకు ప్రచారం చేస్తారంటే, యేసుక్రీస్తు ఒక్కడే పాపరహితుడు, యేసుక్రీస్తు ఒక్కడే మరణమును సమాధిని సైతాన్ని జయించినవాడు, యేసుక్రీస్తు ఒక్కడే మానవుని నిత్య జీవానికి నడిపించేవాడు, యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి మార్గం అంటే మోక్షానికి మార్గం, తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళేది ఆయన ఒక్కడే. ప్రతి మానవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే పాపక్షమాపణ పొంది, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మను పొంది, ఆయన ఇచ్చే రక్షణను పొంది, ఆయన ఇచ్చే మారుమనసు పొంది, ఆయన ఆత్మను పొంది, ఆయన ప్రజలలోనికి చేర్చబడి, ఆయన ప్రజల మధ్య నిలిచి ఉండి ఈ విధంగా జీవితాన్ని మలుచుకొని మరణం వరకు ఆయన నిలిచి ఉండి మరణం తర్వాత పరలోకానికి వెళ్ళాలి. ఇది దేవుని చిత్తం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని చిత్తం ఇది. అందుకే యేసుప్రభువు తన శిష్యులతో ఏమన్నా అంటే, మీరు సమస్త జనుల శిష్యులుగా చేయండి. కనుక మన సమస్త జనులు దేనికి శిష్యులై ఉన్నారు, దేన్ని అభ్యసిస్తున్నారంటే పాపమును అభ్యసిస్తున్నారు, చెడును అభ్యసిస్తున్నారు, కీడును అభ్యసిస్తున్నారు, దురాలోచనలు అభ్యసిస్తున్నారు. ఈ విధంగా ఒక మాట చెప్పాలంటే చెడును అభ్యసిస్తున్నారు. పిల్లలకి అబద్ధాలు ఎవరు నేర్పించకుండా అబద్ధాలు చెప్తారు. చెడ్డ మాటలు ఒకరు నేర్పించిన అవసరం లేదు, వాళ్ళు మాట్లాడతారు. దొంగతనము ఎవరు నేర్పించరు, దొంగతనం చేస్తారు. అవిధేయత చూపించమని తల్లిదండ్రులు చెప్పరు, కానీ పిల్లలు అవిధేయత చూపిస్తారు. ఎందుకు ఇది అంటే వారు భర్త పాపులు. ఆ పాపులకు యజమానుడు సైతాను కనుక వారు నేర్పించే విద్యలు కనుక ఈ విద్యల చేత నింపబడిన మానవులు, ఈ విద్యలను అభ్యసిస్తున్న మానవులు, ఈ విద్యలను కనపరుస్తున్న మానవులు మరణిస్తే నిత్య నరకాగ్నికి పోవాలి. ఎందుకంటే మనుషులు ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారండి. మనుషులను పాపం చేయమని దేవుడు చెప్పట్లేదు. మరి మనుషులు ఎందుకు పాపం చేస్తున్నారు, ఎందుకు పాపమును జయించలేరు అంటే మానవుడు పాపాత్ముడు కనుకనే పాపం చేస్తాడు. పాపం చేయడం చేత మనిషి పాపే కాదు, పాపాత్ముడు కనుక పాపం చేస్తాడు. కనుక ఈ పాపాత్ములను రక్షించడం యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను పాపులను పిలువ వచ్చితే కానీ నీతిమంతులను పిలువ రాలేదని ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఆ రెఫరెన్స్ చూపిస్తా చూడండి. మార్క్స్ వార్త
2వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. కానీ యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడు లోకానికి? పాపులను పిలిచేకి వచ్చాడు. పాపమును అభ్యసిస్తున్న వారిని పిలవడానికి వచ్చాడు. ఎందుకంటే పాపం నుంచి విడిపించి, పాపమును వారి పాపములు క్షమించి, ఆ పాపులలో తానే నివసిస్తూ, ఆ పాపులను పాపం చేయకుండా కాపాడుతూ, ఆ పాపులను తన వలె మార్చి తన జీవితం వారికి అందించి, తానే దేవుడు వారు నివసిస్తాడు. ఇంకా దేవుడు పాపిలో నివసిస్తూ మానవుడు పాపం చేయకుండా కాపాడుతూ మానవుణ్ణి తనకు పాత్రగా వాడుకొని, తనకు ఆయుధముగా వాడుకొని, ఎందుకంటే ఇతర పాపులను రక్షించట కొరకు ఆయుధంగా వాడుకొని వారిని నిత్య జీవానికి తీసుకుపోతాడు మరణం తర్వాత. కనుక మరణం తర్వాత ఆ నిత్య జీవానికి పోవడానికి ముందుగా ఈ పరిశుద్ధ జీవితం మానవులు అనుభవిస్తారు. నేను ఈరోజు చనిపోయిన దేవునితో ఉంటాను, నాకు ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే యేసుప్రభువు వారు నాలో నివసిస్తున్నాడు. నా బ్రతుకు జీవితాన్ని మార్చాడు, నా ఆలోచన విధానం మార్చాడు, నా మాటలు మార్చాడు, నా నడక మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నేను ఒకప్పుడు పాపాత్ముడని, భయంకరమైన పాపిని, అబద్ధికుని, దొంగని, మోసగాన్ని, చెడ్డ మాటలు మాట్లాడేవాడిని, పాపం కొరకు పరిగెత్తిన వాడిని, పాపులతో స్నేహం చేసిన వాడిని. నాకు తెలిసి ఇవన్నీ అనుభవించాను అని గుర్తున్నాయి నాకు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నాలోకి వచ్చాడో నా బతుకు మార్చేశాడు. కనుక ఇప్పుడు నేను యేసు ప్రభువుకి శిష్యుడని అయ్యాను. కనుక నా గురువు యేసుక్రీస్తు వారు. ఆ గురువును నేను వెంబడిస్తున్నాను, ఆ గురువుని సేవిస్తున్నాను, ఆ గురువుని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు దేవుడు, దైవ కుమారుడు, ఈ లోకంలో కన్యయందు జన్మించినవాడు, పాపరహితుడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము చేత ఓడిపోనివాడు, పాపులను ప్రేమించినవాడు, పాపుల రక్షణ కొరకు, పాపుల విమోచన కొరకు ప్రాణం పెట్టినవాడు, చంపబడినవాడు, సమాధి చేయబడినవాడు, తిరిగి లేచినవాడు. అంతప్ప మానవునికి ఇంకొక శరణం లేదు. ఆయన ఒక్కడే శరణాగతుడు, ఆయన ఒక్కడే మానవునికి ఆశ్రయం. కనుక ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరికి దేవుడు అనడానికి అర్హులు కాదు. ఇది నా పరిశీలనలో తెలియంది. ఎందుకంటే ఆయన ఆయన జన్మము పరిశుద్ధము, ఆయన జీవితం పరిశుద్ధము, ఆయన మరణం మన కొరకు. ఆయన మరణించి అట్లా వెళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు, మరణము సైతాన్ని జయించాడు. కనుక ఇది యేసుప్రభువులో లభించేది అనేది. కనుక యేసుప్రభు అంటున్నట్టే సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నేనే సర్వాధికారిని అని అన్నాడు మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి ఎదురుకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కనుక యేసుక్రీస్తు వారు సర్వాధికారి, తండ్రి అయిన దేవుడు, ఆయన సర్వాధికారం ఇచ్చేశాడు. అన్నిటి మీద ఆయనకే పెత్తనం. కనుక ఎవరైతే ఆయన శరణను కోరుతారో వారు ధన్యులు అవుతారు. కనుక ఈ వీడియో ద్వారా నేను క్రైస్తవేత్తలకి చెప్పదలుచుకున్న సందేశం ఇది. కనుక ఎందుకు క్రైస్తవులు ఈ సువార్త ప్రకటిస్తారంటే ఇందుకొరకు. యేసుప్రభు ఎదుగు రండి, యేసుప్రభు ఇచ్చే పాపక్షమాపణ పొందండి, యేసుప్రభు ఇచ్చే రక్షణను పొందండి, యేసుప్రభు ఇచ్చే నిత్యజీవం పొందండి, యేసుప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మను పొందండి, యేసుప్రభులో నిలిచి ఉండండి. యేసుప్రభు వారి మీలో నిలిచి ఉంటాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, పాపము చేయనీయకుండా. ఒక దినం నా మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. మరణం తర్వాతే. మరణం అంటే నిజ క్రైస్తవునికి ఎంతో ధన్యం. ఎందుకంటే ఆ దినం నా ప్రభువును చేరుకుంటాడు. కనుక మరణము ఆయన ఇస్తాడు. ఇది మనము పొందేది కాదు, మనం ఎవరికి ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. మరణం అనేది ప్రభు ఇస్తాడు. మరణం అంటే విడుదల. కనుక ఈ బ్రతుకు జీవితాన్ని ఆయన సేవలో వినియోగించి ఆయన ఇచ్చే గొప్ప బహుమానాలు పొందాలి, ఆయన సేవ చేయాలి. అంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పింది చేయాలి. వారికి నిత్యత్వంలో గొప్ప బహుమానాలు ఉంటాయని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కనుక పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోమని చెప్పాడు. దానికి అర్థం అదే, ఆయన సేవించి, ఆయన వెంబడించి, ఆయన మహిమపరుస్తూ ఈ లోకంలో అనేకులను పాపం నుంచి విడిపించడం మనము కారకులమై, అంటే పాపం నుంచి విడిపించేది యేసుక్రీస్తే. కానీ యేసుక్రీస్తుకు నడిపించవలసిన వారు క్రైస్తవులు. కనుక ఆయన శిష్యులను యేసుప్రభు ఏర్పరచుకుంటూ వచ్చాడు, ఆ శిష్యులకు నేర్పిస్తూ వచ్చాడు, ఆ శిష్యులను రక్షిస్తూ వచ్చాడు, ఆ శిష్యులను లోకంలోకి పంపుతూ వచ్చాడు. వారి ద్వారా ఈ లోకంకు ఇంతగా ఈ స్వార్థ ప్రకటింపబడుతూ వచ్చింది. కనుక యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, ఆవిడ మీరు మీటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సేవలో మీరు కూడా పాలు పొందండి, సహాయం చేయండి, సహకరించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.